ఈ సూసైడ్ ప్రివెన్షన్ డే అనేది డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు సెప్టెంబర్ 10th ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేయాలని పెట్టారు. ఈసారి ఉన్న థీమ్ ఏదైతే ఉందో ది చేంజ్ ద నెరేటివ్ ఆఫ్ సూసైడ్. అంటే దీని ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే కనుక సూసైడ్ అన్న విషయం వచ్చేటప్పటికి ఎవరైనా సరే మాట్లాడడానికి కొంచెం జంకుతారు. ఎవరైనా బాధల్లో ఉన్నాము, నాకు చనిపోవాలనిపిస్తోంది అని అంటే జనరల్‌గా అందరూ ఏంటి అట్లా మాట్లాడుతున్నావు, అలా ఏమైంది, ఇప్పుడు ఏం కష్టాలు వచ్చి పడ్డాయని అనేసి దాన్ని కొంచెం బ్రష్ ఆఫ్ చేసి దానికి అంత ఇంపార్టెన్స్ అనేది ఇవ్వరు. ఎవరైనా సరే ఇది చాలా ప్రాబ్లంలో ఉన్నాడు, ఇతను నిజంగా సీరియస్‌గా సూసైడ్ గురించి ఆలోచిస్తున్నాడా లేదా అనేది పక్కకు పెడితే, అసలు సూసైడ్ అనే విషయం రాగానే అది పెద్ద చర్చనీయమైన అంశం కాదు అని దాన్ని పక్కకు తోసేస్తారు. సో అలా కాకుండా సూసైడ్ అనేది చాలా మేజర్ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం. మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా చూస్తే కనుక చాలా సూసైడ్స్ అనేవి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఫర్ కాజ్ ఆఫ్ డెత్ కిందకు వస్తుంది. అయితే అలాంటప్పుడు ఈ స్టిగ్మా ఏదైతే ఉందో దీని చుట్టూరు ఈ సూసైడ్ అనేది అంత పెద్ద చర్చనీయాంశం కాదు, దాని గురించి మాట్లాడాల్సినంత పెద్ద సిచ్యువేషన్ ఏం లేదు అన్న విషయం నుంచి బయటపడి దీని గురించి మాట్లాడాలి. ఎవరన్నా నేను చనిపోవాలి అనిపిస్తోంది అనుకున్నా సరే, నాకు మనసు బాగోలేదు, నేను చనిపోదాం అనుకుంటున్నా సరే, దాని గురించి డీటెయిల్గా మాట్లాడి వాళ్ళకి సహాయం చేసి ఆ స్టిగ్మాని తగ్గించి సూసైడ్ అనేది కూడా ఒక విషయము, దాన్ని చర్చించుకోవాలి మనం అందరము. అంటే నాట్ ఓన్లీ ఏదో ఒక సైకలాజికల్ ఇష్యూస్లో ఉన్న పరిస్థితుల్లోనే కాకుండా సొసైటీలో కానీ, పెద్ద స్టేజెస్ పైన కానీ, లేకపోతే స్కూల్స్లో కానీ, ఆర్గనైజేషన్స్లో కానీ ఈ సూసైడ్ అనే దాని గురించి అందరూ చర్చించుకోవాలి. ఈ స్టిగ్మా అనేది సూసైడ్ మీద నుంచి తీయాలి అన్న ముఖ్య ఉద్దేశంతో చేంజ్ ద నెరేటివ్ ఆఫ్ సూసైడ్ అన్న థీమ్ తోటి ఈసారి ఈ సూసైడ్ ప్రివెన్షన్ డేకి వచ్చారు.